హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మైకేల్ డెల్ కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. అతనుకున్న నైపుణ్యాలను ఉపయోగకరంగా మార్చుకొని కోట్లాది మందికి చేరువైన డెల్ కంపెనీని ప్రారంభించాడు. 1984వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డార్మెటరీలో నుండి మిలియన్ల కొద్దీ అమెరికన్లకు మొదటి పీసీని అందించిన కంపెనీని ప్రారంభించాడు. అతని నైపుణ్యాలను వేగంగా, మెరుగ్గా, చౌకగా ఉపయోగించుకున్నాడు. డెల్ కంపెనీ ప్రారంభించడంలో అతని సమర్థత, తెలివిగల ఆర్థిక ఉపయోగాలను మరింత ఉపయోగకరంగా రూపొందించాడు. మైకేల్ డెల్ పాత కంప్యూటర్లను తక్కువ ఖర్చుకు కొనుగోలు చేసి వాటిని ఉపయోగకరంగా రూపొందించి లాభానికి అమ్మేవాడు. కాబట్టి కంప్యూటర్ కోసం ఆర్డర్ చేసిన వారికి తక్కువ ఖర్చుతో ప్రొడక్ట్ను తయారు చేసి పంపిణీ చేయడానికి వీలు కలిగింది. అతని చిన్న వయసులోనే అతని నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. 13 సంవత్సరాల వయసులో హూస్టన్లోని అతని చిన్ననాటి ఇంటి నుండి మొదటి వ్యాపారం ప్రారంభించాడు. అతని మొదటి వ్యాపారం ఆక్షన్లో మెయిల్స్ ద్వారా పంపిన స్టాంపుల లిస్టును ప్రచురించాడు. ఈ మొదటి వ్యాపారంలో స్టార్టప్ ఖర్చులు పెద్దగా లేకుండానే $2000 సొంతం చేసుకున్నాడు. అతని తెలివితేటలను చూసి అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. యుక్త వయసులో అతని వార్తాపత్రికలు సభ్యత్వాన్ని కూడా విక్రయించి ధనం సంపాదించాడు. డెల్ అతని 16 ఏళ్ల వయసులోనే యాపిల్ IIను కొనుగోలు చేసేందుకు ధనం పొదుపు చేశాడు. యాపిల్లో వర్క్ చేసిన మెకానిక్లను విడిగా డెల్ కంపెనీలోకి ఆహ్వానించాడు. డెల్ 1984వ సంవత్సరంలో ప్రీమెడ్ స్టూడెంట్గా ఆస్టిన్లోని పర్సనల్ కంప్యూటర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. పర్సనల్ కంప్యూటర్స్ అంటే ఇష్టపడేవారు పెరుగుతున్నందున వారికి డిస్క్ డ్రైవ్లు, మెమరీ చిప్లు అందించాడు. ఇక సంస్థ ద్వారా కంప్యూటర్ మానిటర్స్, ప్రింటర్స్ను కూడా తయారు చేశారు. సంస్థ ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. డెల్ కంప్యూటర్స్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరార్థం కొన్ని కంప్యూటర్స్ను మైక్రోసాఫ్ట్ విండోస్ ద్వారా కూడా అందుబాటులో ఉంచారు. అయితే 3 దశాబ్దాల కిందటి డెల్ ప్రస్థానం వింటే మాత్రం ఈ కంపెనీ వెనుకున్న మైకేల్ సాల్ డెల్ అంకితభావాన్ని, కృషిని కొనియాడకుండా ఉండలేం. మైకేల్ ఇటీవలే పాత న్యూస్ పేపర్లకు చెందిన క్లిప్లను లింక్డ్ఇన్లో షేర్ చేశారు. ఈ క్లిప్లు డెల్ సాధించిన ఘనతలున్నాయి. ఈ పేపర్ క్లిప్లను షేర్ చేస్తూ డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ ఏర్పాటైన మొదటి జ్ఞాపకాలను ఆయన నెమరవేసుకున్నారు. ఒక డార్మెటరీ రూమ్ నుండి $1000తో డెల్ ప్రస్థానం ప్రారంభించబడింది. 1984వ సంవత్సరంలో డెల్ ప్రస్థానం మొదలైంది. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం డెల్ టెక్నాలజీస్ ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీలో నా డార్మెటరీలో ప్రారంభించాను అని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆయన చేతిలో ఉన్న $1000తో సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత 3 సంవత్సరాలలోనే డెల్ రెవెన్యూలు $159 మిలియన్ ఎగిశాయి. ప్రస్తుతం డెల్ రెవెన్యూలు $101 బిలియన్ కంపెనీగా డెల్ అవతరించింది అని మైకేల్ డెల్ అప్పటి పేపర్ క్లిప్లను షేర్ చేశారు. అక్టోబర్ 19, 1987వ సంవత్సరంలో చాలామంది అమెరికన్లకు బ్లాక్ డే. చరిత్రలో అత్యంత వరస్ట్ క్రాష్ను స్టాక్ మార్కెట్ ఆ రోజు ఎదుర్కొంది. కానీ యంగ్ బాయ్ మైకేల్ డెల్కి మాత్రం ఆ రోజు అత్యంత అద్భుతమైన రోజు. ఎందుకంటే అక్టోబర్ 19న $25 మిలియన్ డీల్ను డెల్ సొంతం చేసుకున్నారు. దీంతో డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ అమ్మకాలు $159 మిలియన్ అధిగమించినట్లు మైకేల్ డెల్ చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ అక్టోబర్ 19ని గుర్తుంచుకుంటానని మైకేల్ డెల్ ఆ రోజే తెలియపరిచారు. మైకేల్ అంకితభావానికి గుర్తింపుగా వాషింగ్టన్ డీసీలోని అసోసియేషన్ ఆఫ్ కాలేజియేట్ ఎంటర్ప్రీనర్స్ కన్వెన్షన్ టాప్ యంగ్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్గా మైకేల్ డెల్ను ఎంపిక చేసింది. మైకేల్ ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లోనే పీసీ లిమిటెడ్ డెల్ కంప్యూటర్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు.
వెంచర్ విజయంతో చదువులను మధ్యలోనే ఆపేసి కంప్యూటర్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు డెల్. 1985వ సంవత్సరంలో డెల్ టర్బో పీసీని ప్రవేశపెట్టింది. డెల్ డిజైన్లో వచ్చిన తొలి కంప్యూటర్ అదే. గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు కంపెనీ పలు రకాల సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రాజెక్టులను తయారు చేసింది. ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో విలీనాలను కొనుగోళ్లు చేసింది డెల్ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింత కొత్త సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.